ఇలా చెప్పి ప్రాణము విడిచెను అని మనం చూస్తున్నాం. మనం చూసినటువంటి 6 విషయాలు 6 మాటల్లో కేక వేసి దేవుడికి 6 మాటల్లో ప్రార్థన ఉంది, 6 మాటల్లో దేవుడి కాడ అడుగుతున్నది ఉంది. తర్వాత 7వ మాట తండ్రికి తన ఆత్మను అప్పగించేటప్పుడు కేక వేసేను అని మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఏది తన కుమారుడికి అప్పగించిన పని సంపూర్ణంగా చేసిన తర్వాత మరి దేవుడు ఏం చేసినట్టే తన ఆత్మ దేవుని చేతిలో పెట్టినాడు. అంతవరకు కూడా ఈ భూలోకంలో యేసు ప్రభు బ్రతికిన సంవత్సరాలు ఎంత? 33.5 సంవత్సరం కాలం యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికాడు. 3.5 సంవత్సరం కాలం మాత్రమే ఆయన సేవను ప్రారంభించాడు. అనేక ప్రతి పల్లెలో, ప్రతి స్థలంలో, ప్రతి ఊరిలో నానా ప్రజలకు వెళ్ళి గ్రామంలో, పట్టణంలో సువార్తను చాటాడు. అనేకమైన ప్రవచనాలు యేసు ప్రభు చెప్పారు. ఎందుకంటే ఆయన శిలువలో చనిపోయేటువంటి విషయాలు కీర్తనలో మరి దావీదు ఎన్నోసార్లు ప్రవచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్క బుక్ లో దేవుని యొక్క మరణం గురించి ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఈ భూలోకంలో ఆయన తన ఆఖరి వరకు కూడా మరి దేవుని తన చేతి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే ఆత్మ ఎంత శ్రేష్టమైనది ప్రభువు యేసు క్రీస్తు వారిని కొద్దిగా ఆలోచన చేస్తాము. ఆత్మను ఎవరి చేతికి ఇవ్వలేదు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా. అంటే ఆత్మ ఎవరైతే చేశారో, ఆత్మ ఎవరైతే ఇచ్చారో వారి చేతికి దేవుడు ప్రభు మరి ఆత్మను ఇచ్చారు. సో కాబట్టి ఆత్మ విలువ చాలా శ్రేష్టమైనటువంటిది. ఆత్మ అనేది మనుషులకు దేవుడే ప్రారంభంలో ఆదికాండం 2వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసుకున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసుకున్నాం. ఉండవల్లి ఇక్కడ దగ్గర త్వరగా చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయన. ఇక్కడ చాలా పురుష జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నేల మట్టితో మనిషిని చేయగా, మనమందరూ ఎవరంటే మనమందరూ నేల మట్టి వారే, మట్టి నుంచే వచ్చిన మనం మిగిలిన రెండే ప్రపంచంలో మనం ఉన్నంత వరకు, ఒకటి జనం, ఒకటి మనం. నువ్వు జన్మించేది నీ ఇష్టం కాదు, మరణించేది నీ ఇష్టం. ఒకవేళ నువ్వు దుర్మరణం ఆత్మహత్య చేయాలనుకుంటూ నువ్వు దేవుని కాడికి పోవు, పరలోకానికి పోవు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఇస్కరియోతు యూదా ఏం చేసిండు? డబ్బులు తీసుకొని యేసును పట్టించాడు, వేసుకున్నాడు, చచ్చిపోయాడు. తన సమాధానం నెమ్మది లేదు. చాలా సార్లు మనం అందరూ కూడా అనేక సార్లు ఏదో సమస్యలు వస్తే, కష్టాలు వస్తే, అప్పులు అయితే, బాధ అయితే, ఇబ్బందులు అయితే, అందరూ చేపిస్తే నాకు ఎవరు లేరు అనుకుంటే, అయితే లైఫ్ లోనే డిస్కస్ అయిపోతే ఆత్మహత్య చేసుకోవాలా అనుకుంటాం చాలా మంది. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే దేవుడి కాడికి పో, నీకు దేవుడి యొక్క సన్నిధానంలో ప్రవేశం లేదు. కాబట్టి కదా ఎందుకు ఈ మాట మధ్యలో తీసుకొచ్చారంటే, దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం మరి 7వ వచనంలో ఏం చూస్తున్నామంటే, దేవుడు యెహోవా భూమి మీద వారిని వాన కురిపించెను, నేలలో ప్రతి సేవ చేస్తున్నారు. ఏం చేసినట్టే దేవుడు యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు, ఇక్కడ గమనిస్తాడు, జీవ ఆత్మ వాయువు. ఇక్కడ 2 కలిసిపోయాడు. నరుడికి ఏం కలిసిపోయినప్పుడు జీవ ఆత్మ 2 కలిసిపోయాయి. అంతకన్నా ముందు నరుడు కేవలం మట్టి బొమ్మ, నేల మట్టిని ఇప్పుడు మనం చేయమా? చాలా మంది పిల్లలు ఇప్పుడు మీకు అందరూ తెలుసు, ఏమి పట్టం వస్తే కనీసం ఏదో ఉంటాయి కదా, నేల మట్టి చేసేటారు. దానికి ఏమైనా జీవం ఉంది ఎప్పుడైనా బతికింది ఎప్పుడైనా
ఎంత బంగారం ఎన్ని లక్షలు పెట్టి చేసినారు కానీ దానికి ఏమైనా ఊరి ఒక గణపతి ఎప్పుడు నష్టమైంది తెలుసా? ఆ రీతిగా ప్రారంభంలో దేవుడు ఈ సూర్య చంద్ర ఆకాశ భూమి చేసినప్పుడు తండ్రి దేవుడు వాను కురిపించాడు. పెద్దలైన మట్టి తీసుకున్నాడు. దేవుడు కూడా మట్టితో మనిషిని చేశాడు. మనిషిని చేసి ఇప్పుడు మనకందరికీ ఎన్నోసార్లు చదివేదానికి ఎందుకు మనకు అర్థమైంది చెప్తున్నట్టే, ఇప్పుడు దేవుడి నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములు ఎక్కడ వారి ముక్కులో ఏం చేసిన దేవుడు యెహోవా ఏం చేసినట్ట వారి నాసిక రంధ్రములు జీవవాయువులు ఆయన ఏముందిగా అంతే గురించి ఏముందిగా దేవుని యొక్క జీవవాయువు ఆ యొక్క నదిలో పోయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆ మనిషి ఆదాయం ఉంటే జీవ ఆత్మ రెండు కూడా ఏమైంది? మట్టి మనిషి ఏమైపోయాడు? నీలాగా మనిషి అయిపోయాడు. ఆదాం నీలాగా మనిషి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ కూడా దేవుడు ఎందుకు యేసు ప్రభు దేవుని చేతికి అప్పగించాడంటే ఇప్పుడు ఆయన ఆత్మ ఆయన కాబట్టి ఆయన చేతికి అప్పగించాడు. దాంట్లో బైబిల్లో ఏ మాటల్లో ఈ మాట లేదు. యేసు ప్రభు ఏమంటే బిగ్గరగా కేక వేశాడు. బిగ్గరగా కేక వేసి ఇదిగో అన్ని నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నా. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. నేను మానవ జీవితంలో ఆత్మ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జీవము పోయిందంటే ఆత్మ అనేది నరకానికి పోతుందో లేదా నిత్య జీవనం పోతుందో నన్ను నేను పరీక్షించుకోవాలి. ఈ ఆత్మ విలువైనటువంటి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మా ఇంట్లో నేను చాలాసార్లు అప్పుడప్పుడు గమనిస్తున్నాను. బయట బెడ్ కింద బాత్రూమ్ ఎప్పుడు నాకు లోపలికి పోయాను. ఒక అద్దం ఉందా? ఏముంది? ఒక అద్దం ఉంది. మీకు తెలుసా? ఆ అద్దం వయసు 53 సంవత్సరాలు. భద్రాద్రిలో మా నాయన కొన్నది. ఏసల్ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు ₹2 ఇచ్చి ఏసల్ గేట్ ముందు ఉన్నప్పుడు నాకు జ్ఞాపకం ఉంది. నాకు వయసు అప్పుడు 4 ఏళ్ళు. మా నాయన తీసుకొని పోయి కొన్నాడు. ₹2 ₹1 ఇచ్చి. కానీ ఇంతవరకు నేను ఇవ్వలేదు. ఇంతవరకు అర్థం ఇవ్వలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల కింద తెచ్చిన అర్థము నా యొక్క బాధలో పెట్టి అప్పుడే తప్పు పైలు. ఆ పగిలిపోయిన అర్థము మీ మాస్టర్ అంటే తగ్గించి తగ్గించిన ఒక అమ్మాయి కొత్త తెద్దాం. 55 సంవత్సరాలు గడిచిపోతుంది. యేసు ప్రభు 3.5 సంవత్సరం కాలం ఉన్నప్పుడు ఆయన ఆత్మ దేవుని చేతికి అప్పగించుకున్న ముందు ఎన్ని పనులు చేశాడు తెలిసిన? పాపులను రక్షించాడు. గుడ్డివాడికి పోయాడు, కళ్ళిచ్చాడు. నశించిపోయేవాడికి పోయాడు. చనిపోయినటువంటి లాజరుగాడికి పోయాడు, బ్రతికించాడు. రక్తస్రావ రోగి ఆయన వస్త్రం ముట్టినప్పుడు స్వస్థత కలిగింది. గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు. ఏమండి? అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు చేశాడు. ఆహారంలో 5,000 మందికి ఇచ్చాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల కాలం అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలు చేసింది ఎందుకంటే ఆయన దేవుళ్ళని ప్రజలు నమ్ముకోవాలా, ఆయన నిజమైన లక్ష్యంలోని ప్రజలు విశ్వాసం ఉంచాలా. కాబట్టి యేసు ప్రభు ఆయన ఇంత అద్భుతాలు చేస్తున్నప్పుడు మీరందరికీ కూడా పరిసయ్యులు, సుంకరులు, యోధులకు అందరికీ కూడా దేవుని మీద అసూయ వచ్చింది. దేవుని మీద ఏమొచ్చింది? కుళ్ళు వచ్చింది. దేవుణ్ణి ఏ రీతికైనా సంపాలని చెప్పి చాలా అనేక విధాలుగా వారు ఆలోచించిన ఈ ఆలోచనలు చాలా మంది ఆ రోజుల్లో నేను ఒక మాట చదువుతాను. ఆ రోజుల్లో యేసు ప్రభు చంపిన వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ. యేసు క్రీస్తుని ఆ రోజు సిలువకి వేసిన వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ మూర్ఖుల. మూర్ఖులు ఎందుకు తెలిసిన? దయచేసి ఒక మాట చదువు. సామెతలు 7వ అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానములు ఉపదేశములు తిరస్కరించుదురు అని మనం చూస్తాం. చూడండి, మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశము తిరస్కరిస్తారండి. మూర్ఖులు, ఈ మూర్ఖులకు ఎంతైనా మంచి చెప్పినారు అన్ని తిరస్కరిస్తారు, అస్సలు లెక్క చేయరు. వారు లెక్క చెప్పినప్పుడు మూర్ఖత్వం పోదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు చదివే టైంలో లూకా సువార్త 2:23-4 వచనంలో పిలాతు వద్ద యేసు ప్రభు తీసుకొని పోయినప్పుడు ఏమంటాడంటే, పిలాతు ఈయన వద్ద ఏ పాపమును నాకు కనబడటం లేదు అంటున్నాడు. ఏ పాపం నాకు కనబడటం లేదు పిలాతు. అయితే ఈ మూర్ఖులు ఏం చేస్తున్నారు? శిలువ వేయండి అని చెప్తారు. తర్వాత అక్కడ నుంచి పిలాతు ఏం చేసినట్టే 23:15 మనం చూస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడికి పంపాడంట? హేరోదు రాజు కాడికి పంపించాడు. హేరోదు రాజు యేసు ప్రభువుని పరీక్షించాడు, అన్ని అడిగినాడు. ఆ హేరోదు రాజు అంటున్నాడు, ఈయనను శిలువ వేసేదానికి ఈ యేసయ్య కాడ ఏ తప్పును నాకు కనబడటం లేదే, ఏ పాపం ఇక్కడ కనబడటం లేదే. ఎవరు చెప్తున్నాడు? మూర్ఖులకు చెప్తున్నాడు. ఈ మూర్ఖులు ఏం చేసిండో, శిలువ ఒక ముద్రనైనా ఒక పని చేయి, ఒక పద్ధతి ఉంది. ఎవరినైనా ఒకరు విడిపించడానికి మనకు ఒక పద్ధతి ఉంది. బర్నబాను శిలువేద్దాం, యేసు ప్రభుని విడుస్తామని చెప్తున్నాడు. అన్నారా లేదా? బర్నబాను శిలువ వేస్తాము, యేసు ప్రభుని విడిపిస్తాము అని చెప్పి ఇదంతా ఉద్దేశంగా అన్ని ఆలోచన చేస్తుంటే మీరేం చేసినట్ట? వద్దు, యేసు ప్రభుని శిలువ వేయండి, బర్నబాను విడిచిపెట్టండి. ఎందుకు చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నాం? మూర్ఖ జాతి గలవారు. ఈ మూర్ఖులు నిజమైన దేవుడు ఎవరో వారికి తెలిసి కూడా తెలియనట్టుగా బ్రతుకుతారు. నిజమైన దేవుడు ఎవరో వారికి తెలిసి కూడా వారి దేవుడిని అసహించుకున్నారు. ఆయన ఎన్నో అద్భుతాలు చేసింది చూసినారు కూడా, అయితే వీళ్ళు అసహించుకున్నారు. యూదులు, పరిసయ్యులు, సుంకరులు వీరందరూ కూడా యేసు ప్రభుని మూర్ఖతనంతో శిలువ వేయించారు. వీళ్ళ దానికే బైబిల్ మనం చూసిన సామెతలు 1:7 మనం చూసిన విషయం ఏమంటే, వీళ్ళు మూర్ఖతనం గలవారు, మూర్ఖులు జ్ఞానములు ఉపదేశములు తిరస్కరించుతారు. పిలాతు చెప్పాడు మూర్ఖులకి, ఇస్కరియోతు యూదా చెప్పాడు, పిలాతు చెప్పాడు, తర్వాత హేరోదు చెప్పాడు. ఏం చెప్పాడు కూడా మీరు వినలేదు. యేసు ప్రభుని శిలువ ఎత్తించాడు. ఈరోజు ఇక్కడ మనం చేయని వచ్చిన మనందరూ కూడా ప్రభు యేసు క్రీస్తు మనందరి కోసమే ఆయన శిలువలో వేలాడపడ్డాడు. కాదు 7 మాటలు యేసు పలికాడు. ఎందుకంటే మనము ఒక్కరోజు ఈ లోకంలో కళ్ళు మూసినప్పుడు, మనం మూర్ఖులుగా నరకానికి అగ్నిగంటగా మన ఆత్మ పోకుండా మనము యేసు క్రీస్తు నమ్ముకుంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మ దేవుని చేతికి అప్పగించు. హల్లెలూయా చెప్పగలవు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే దేవుడిని అక్కడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం పోయిందంటే నువ్వు దేవుని కాడ నీ ఆత్మ పోతుందా? యేసు ప్రభువుని నమ్ముకోవాలంటున్నా, రక్షింపబడినమంటున్నా, ఎంత భక్తితో ఉన్నా, ఎంత భక్తితో బైబిల్ చదువుతున్నా, ఎంత భక్తితో ప్రార్థన చేస్తున్నా, ఎంత భక్తితో దేవుని ఆరాధిస్తున్నా, ఎంత భక్తితో సంఘంలో మనం జీవిస్తున్నా, ఎంత భక్తితో ఆయన రొట్టెసానికి చేస్తున్నాం మనం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో మనం అందరం అప్పుడు మూర్ఖులుగా ఉన్నా, బుద్ధి లేని వారుగా ఉన్నా, తెలివి లేని వారుగా ఉన్నా, యేసు క్రీస్తు జ్ఞానవంతులైన దేవుడు ఆయన కల్వరి శిలువలో మధ్యాహ్నం 3 గంటలప్పుడు గొల్గొతా కొండ పైన తన కాలు చేతులు మేకులు కొట్టాడు, తన తలకు ముళ్ళ కిరీటం వేశాడు, తనను ఉమ్మినాడు, పొడిచినాడు. యేసు నీ కోసం నా కోసం ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన నన్ను మోక్షానికి నిత్య జీవానికి నడిపించాలని ప్రభు మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆయన ఎన్నో వేదన పడ్డాడు. ఎంత భయంకరమైన ఎండ తెలిసిన గొల్గొతా కొండ ఎట్లుందంటే కింద అంత ఉడుకు. కొండ తెలుస్తారు. ఇప్పుడు మన పంట ఉడుకుతుందా లేదా? మేము కాలు పెట్టినట్టు ఉడుకుంది. మీరు బయటపోయి మన బయట ఉన్నటువంటి స్టేజ్ మీరు కాలు పెట్టినట్టు ఎంత ఉడుకుందో. గొల్గొతా కొండ అంత భయంకరమైన ఉడుకు కింద, పైన ఆకాశం అంత భయంకరమైన ఎండలు. ఆ ఎండకు గొల్గొతా కొండకు మధ్యలో యేసుక్రీస్తు పాటుపడారు వేలాడుతూ.
వేలాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. ఆయన ఎంతో శ్రమలు అనుభవిస్తున్నాడు. పైన మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు మన జీవితాల్లో 2 విషయాలు ఇచ్చాడు మనకు. ఈ మట్టి శరీరానికి ఏమి ఇచ్చాడు? జీవ ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. జీవం పోయిందంటే ఆత్మ ఎక్కడికి పోతుంది నీకు తెలియదు. నీ జీవం పోయిందనుకో ఆత్మ ఎక్కడికి పోతుందో నీకు తెలియదు. నీకు జీవం ఉన్నప్పుడే నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి. ప్రభా, ఈ పాపినైనా నన్ను క్షమించు. యేసు ప్రభా, నన్ను నా పాపాలు కడుగునైనా నీ బిడ్డగా నన్ను చేసుకో ప్రభా. నేను ఇంతవరకు ఎన్నో పాపం తప్పులు చేశాను ప్రభా. నేను నమ్ముకుంటాను, నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిసం తీసుకుంటాను, నీ సావాసం నేను ఉంటాను ప్రభా. నీ జీవితంలో దేవుడికి సమర్పించు. నీ హృదయానికి యేసు ప్రభు స్థలమి, యేసు ప్రభు దేవుడు నాకు కావాలా అని చెప్పి నమ్ముకుంటే నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని కాడికి పోతుంది. ఎప్పుడు పోతుంది? జీవం నిలబడినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. చాలాసార్లు నేను చెప్పాను ప్రసంగిలో, పోయినసారి కూడా ఒకసారి మాట చెప్తుంది. ఏంటంటే మన్నైనది వెనుకకు మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు. అర్థమవుతుందా? మన్నైనది తిరిగి మరలా భూమికి చేరును అంటే ఇప్పుడు ఉండే నువ్వు ఏమి అంతా గొప్ప ఉన్నావురా, నువ్వు నేను మన్నే. హల్లెలూయా. నువ్వెంత హీరోయిన్గా ఉన్నా, నువ్వెంతో హీరోగా ఉన్నా, నువ్వెన్ని ప్యారెడ్లోకి వేసుకున్నా, నువ్వెన్నిసార్లు మసాజ్ చేపించుకున్నా, నువ్వెంత గోల్డ్ వేసుకున్నా, నువ్వు రోజు షవర్ స్నానం చేసినా నువ్వు నేను మట్టినే. ఏమే మన్నైనది తిరిగి మరలా ఎక్కడికి పోయినంత. కాబట్టి ఇదేమైంది? ఈ మట్టి అవునా కదా, ఈ మట్టి దేహానికి ఒక నెల ప్యారెడ్లోని సోప, ఈ మట్టి దేహానికి ఒక నెల నీళ్ళు సోప్ బాగాలేదు, ఇంకోసారి ఈ డవ్ సోప్ బాగాలేదు, ఇంకోసారి లైఫ్ అయ్యి కూడా బాగాలేదు. ఈ మట్టి దేహానికి ఎన్నెన్నో అవతారాలు. ఈ మట్టి దేహానికి వీళ్ళగా ఎందుకు ఈ మాట చెబుతానంటే మన్నైనది తిరిగి మనకి. అయితే నీవు నేను చేయవలసినటువంటి శ్రేష్టమైనటువంటి మంచి కడుక్కోవలసింది ఏంటంటే ఆత్మ. ఏం కడుక్కోవాలా? ఈ ఆత్మను కడుక్కోవాలా బాగా. ఈ ఆత్మను దేంట్లో కడుక్కోవాలా? నువ్వు రోజు ప్రార్థన చేయటం వలన, నువ్వు దేవుని వాక్యం చదవటం వలన, నువ్వు ఎప్పుడు సంఘానికి పోవటం వలన నీ ఆత్మను బాగా నువ్వేం చేయాలా? రోజు నువ్వు కడుక్కోవాలి. ఆత్మశుద్ధి గలవారు చెప్పండి, ఆత్మశుద్ధి గలవారు వారు దేవుణ్ణి చూసురు. ఆత్మ చెడ్డ గలవారు దేవుణ్ణి చూడలేరు. కాబట్టి ఆత్మశుద్ధంగా ఉండాలా మనకు. ఈ వాక్యంలో దేవుడు మనకు గమనించిన విషయం ఏమంటే, కాబట్టి ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. ఏమంటావు? వెనకటి అంటే ఆ మట్టి దేహము మట్టికి పోతుంది. కాబట్టి నీ ఆత్మ దేవునికి అప్పగించాలంటే నువ్వు నేను రక్షింపబడాలా, యేసు నమ్ముకొని ఉండాలా, ప్రభు యొక్క పనిలో పరిచర్యలో ఆయన జీవితంలో మనం నమ్మకంగా ఉండాలా. ఖచ్చితంగా ఏదో రోజు దేవుడు పిలుస్తాడు. మనందరూ కూడా దేవుని కాడికి మనం వెళ్ళవలసిందే. ఎవరు కూడా ఇక్కడ ఉండేదానికి సాధ్యం లేదు. దానికే 1 దశలోకి 5:23 ఏం చూస్తుంటే, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. దశలోని పత్రికలో మనం చూస్తున్నాం. దశలోని పత్రిక 5:23 ఏమంటే, మీ ఆత్మను జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునుగాక. యేసుక్రీస్తు బిడ్డలు ఎట్లుంటారా? నీ ఆత్మ ద్వారా, శరీరము ద్వారా, నీ జీవితం ద్వారా నింద ఉండకూడదు, నిందలు వేసుకోకూడదు. మనం ఏ నిందలు లేకుండా మనం ఏం చేయాలంట? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ముందు నిందారహితంగా సంపూర్ణంగా మనం ఉండాలి. ప్రియమిత్రులారా, కాబట్టి మనుషులను ఎన్ని నిందలు వేసినా నువ్వు భయపడవలసిన లేదు. బట్ దేవుడు నీ మీద నిందేడు. మనుషులు చిన్నదానికి నిందేస్తారు, పెద్దదానికి నిందేస్తారు, కూర్చున్నా నిందేస్తారు, లేచినా నిందేస్తారు, మాట్లాడుతున్నా నిందేస్తారు, ఊరుకున్నా నిందేస్తారు. అయితే నీ విషయంలో నీ ప్రాణ ఆత్మ శరీరం
దేవుడికి నింద లేకుండా యథార్థంగా ఉన్న రోజులు క్రీస్తు కోసం నమ్మకంగా బతకాలి. కాబట్టి దేవుడి బిడ్డైన మనం మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రాణాత్మని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకొని పోవాలి. కాబట్టి ఆత్మ ఏం చేసినట్ట ఈ లోకంలో మరి ఆత్మను దేవుడికి అప్పగించిన వారు ఎవరున్నారు ఈ లోకంలో? మన బైబిల్లో స్టెఫను అపొస్తలుల కార్యములు 5:7-59 స్టెఫను తన ఆత్మను దేవుడికి అప్పగించాడు. మనుషులు రాళ్లతో కొడుతున్నారు, సువార్త చేస్తున్నాడు, అనేకులు పోయి రక్షణ వారిని నడిపిస్తున్నాడు. అటువంటి స్టెఫను పట్టుకొని పోయి ఆయన ఏం చేసినట్టు సిలువ వేసి రాళ్లతో కొడుతున్నప్పుడు తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటే నీలాంటి నాలాంటి మనిషి కూడా తెలిసింది ఈ ఆత్మ నాది కాదు, ఇంకొకటి కాదు. ఈ ఆత్మ దేవుడు ఆ ఏదైనా తోటలో ఊదిన ఆత్మ జీవం. ఈ ఆత్మడికి పోవాలా? మైసూరు మహారాజు ఉన్నాడు అనుకో. మైసూరు మహారాజు ఎక్కడ చనిపోయాడు? మంచి అరవై అంటే ప్యాలెస్లో చనిపోయాడు. ఆయన పోయేటప్పుడు ప్యాలెస్ తీసుకోపోయాడా? పైన ఆయన పోయేటప్పుడు ప్యాలెస్ తీసుకోపోయాడా? అరవై తీసుకోపోయాడా? పైన ఏమే మట్టికి పోయింది. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి పోయిందో? ఆయన దేవుడు నమ్ముంటే దేవుడు కాడికి పోయింది. నువ్వెంత ప్యాలెస్లో ఉన్నా, నువ్వెంత గొప్ప పెద్ద ధనికుడుగా ఉన్నా నీ ఆత్మ మాత్రం దేవుని వద్దకు పోవాలా. దానికి ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత సంపాదించినా దేవుని వద్ద నీ ఆత్మ వెళ్ళాలి. కాబట్టి మీరు దేవుడు పెట్టారా? దేవుని ఆత్మ స్టెఫను దేవుడికి అప్పగించాడు. తర్వాత ప్రవచన వచనంలో మనం చూసినప్పుడు కీర్తన మనం గమనిస్తున్నాం 16:10, 35 నీ ఆత్మను ఫుల్లు పట్టనీయకము అంటే దేవుని నమ్ముకున్న బిడ్డ ఆత్మ ఎప్పుడు కూడా అది ఫుల్లు పట్టదు పిల్లరా. కాబట్టి పిల్లరా ఆత్మ అనేది దేవుని వద్దకు వెళ్ళాలా అంటే, దేవుని కాడ ఉండాలంటే నువ్వు నమ్ముకున్నావా? చాలా మంచిది. నమ్ముకొని సంఘంలో, సహవాసంలో, ఆరాధనలో, దేవుడికి ఇచ్చే దాంట్లో, ఉపవాసంలో, ప్రార్థనలో నువ్వు ప్రభు కాడ బాగున్నావా? ఇంకా మంచిది. కాబట్టి స్టెఫను ఆత్మను దేవుడికి అప్పగించాడు. పౌలు ఏమంటుంటే తన ఆత్మను అప్పగించడానికి పౌలు తన మీద ఏ నింద కూడా లేదు అంటాడు. తిమోతి పత్రిక మనం చూస్తున్నాం. పౌలుకు ఏ నింద కూడా లేదు. అంతా దేవుని కోసం, బ్రతికిన క్రీస్తు కోసమే, చనిపోయిన క్రీస్తు కోసమే అని చెప్పి పౌలు తన శరీర విషయమైన మనస్సును చంపుకున్నాడు. ఆత్మ విషయమైన మనస్సును పౌలు ఆఖరి వరకు కాపాడుకున్నాడు. కాబట్టి పౌలు తను జీవ కిరీటము నాకు దాచబడి ఉంది పరలోకములో అంటాడు. ఈరోజు మనమందరూ కూడా దేవుని బిడ్డైన మనం ఏ రీతిగా జీవిస్తున్నాం, మనం ఏ రీతిగా బ్రతుకుతున్నాం? ఆత్మ తాను దయచేసిన దేవుని కాడిపోవాలి. యేసు క్రీస్తు వారు గొప్పగా కేకలు వేసేదానికి కాదు. ఇంకా అయిపోయింది ఆఖరి సమయం. ఇంకా ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. ఎందుకో ఆయన మళ్ళా తీసుకుని పోయి సమాధిలో పెట్టాడు. ఆయన మళ్ళా 3వ దినం లేచి రావాలా. కాబట్టి ఆత్మ కుళ్ళు పట్టకుండా దేవుడు తన కుమారుడికి జీవాన్ని ఇచ్చి, ఆత్మనిచ్చి, మహిమ శరీరం ధరించి యేసుక్రీస్తు 3వ దినం లేచాడు. ఆ దేవుడే చనిపోయిన దేవుడు 3వ దినం లేచాడు. ఇంతవరకు కూడా ఏ మానవుడు చనిపోయి లేవలేదు. అటువంటి యేసు నువ్వు నేను నమ్ముకున్న దేవుడు, సత్య దేవుడు, నిత్య దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. ఇప్పుడు కూడా ఆయన సమాధి ఉంది. ఇప్పుడు కూడా యేసు ప్రభు శిలువ కొట్టించుకుని గొల్గొతా ఉంది. ఇప్పుడు కూడా దేవుడు చేసిన అద్భుతాలు ఉన్నాయి. ప్రియులారా ఏది కూడా బయట ఉండేది అబద్ధమే లేదు. ప్రతి ఒక్కటి ఇప్పుడు దేవుని యొక్క కృపబడుతుంది. ప్రియులారా కాబట్టి ప్రభుని నమ్ముకున్న మనం ఆత్మానుసారంగా బ్రతికేదానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు కూడా మనం ఆత్మ దీపంగా ఉండకూడదు. మన ఆత్మకి ఎప్పుడు కూడా ఉజ్జీవింపబడాలా, ఎప్పుడు ప్రార్థన ఉండాలా, వాక్యం ఉండాలా, సావాసం రోజు నువ్వు బైబిల్ చదవాలి, రోజు నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ఆత్మ బలపడుతుంది. మరి ఆత్మీయంగా జీవించిన దేవుడు సాయం చేస్తాడు. ఈ లోకంలో ఏ రోజు ఎప్పుడు నువ్వు చనిపోయినా కూడా ప్రభుత్వం నీ ఆత్మ పోయినావంటే అక్కడ నువ్వు దేవునితో ఉంటావు. యుగంలో నువ్వు దేవుడితో ఆనందిస్తుంటావు. ఎప్పుడు నువ్వు దేవుని కాలంలో ఉండి ఆయనతో సావాసం చేస్తావు. నువ్వు ఆ కాలంలో నువ్వు దేవుని నమ్మకంగా ఉంటే, నీకు రక్షణ లేకుండా ఉంటే, నువ్వు బాప్తిజం లేకుండా ఉంటే, నువ్వు చనిపోతే ఈ రాత్రి ఈ మధ్యాహ్నము లేదా రేపు నువ్వు చనిపోయినా ఉంటే నువ్వు పరలోకానికి పోవు. నువ్వు ఆ దేవుని ఆత్మ పరలోకానికి పోదు. నువ్వు నరకానికి పోతావు, అగ్ని గంధకానికి పోతావు.
పురుగు చావదు, అగ్ని ఆరదు, భయంకరమైన పాతాళానికి పోతాం. అక్కడ భయంకరమైనటువంటి ఎండ, ఈ ఎండకే మనం తట్టుకోలేము. ఆ భయంకరమైన నిప్పులో నువ్వు కాలపడుతుంటే అప్పుడు రొమ్ము కొట్టుకుంటావు, తల కొట్టుకుంటావు. అప్పుడు యేసు ప్రభు నేను క్షమించాడు. ఇదే అనుకున్న సమయం, ప్రభా నేను నిన్ను నమ్ముకుంటాను, నేను రక్షింపబడతాను, నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు నువ్వు కావాలి యేసు ప్రభు అని చెప్పి దేవుని విశ్వాసం ఉంచావు. నువ్వు ఆ రీతికి నువ్వు నమ్ముకుంటే రక్షింపబడితే నీ జీవితాల్లో నీకు మోక్షం ఉంది, నీ ఆత్మ దేవుడు పడుతుంది. ఏ రోజు ఎప్పుడు ఏ సమయంలో ఈ లోకంలో విడిచిపెట్టవో తెలియదు. అయితే నువ్వు విడిచే కన్నా ముందు దేవుడికి చెప్పు, ప్రభా ఇదిగో నేను ఈ రోజునైనా జీవితం ఎప్పుడు అయిపోతుందో తెలియదు, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. యేసు ప్రభు మనం నేర్పించిపోయిన పాఠం మనం కూడా అంతే. ప్రభా ఏ రోజు పోయినా పర్లేదు అయినా ఈ ఆత్మ నీ చేతికే, నీ కాడికే రావాలా, నేను నమ్ముకున్నానని విశ్వసించి దేవుడికి నమ్మకం ఉందో, సావాసం ఉందో, సంఘంలో ఉందో మంచిగా భక్తితో ప్రభు కోసం జీవించు. దేవుడు ఈ మాటలు మీకు ఆశీర్వాదంగా ఉండేది కాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా యేసు ప్రభు నమ్మకుండా ఉంటే, రక్షణ లేకుండా ఉంటే ఒకసారి మీ చేతుల్లో పైకి తెస్తే మీకోసం మీరు లేసేదే ముందు మీ ప్రభువు నన్ను నమ్ముకుంటాను, ఆత్మ ఆయన ఈ రాత్రిలో రేపు మధ్యాహ్నం ఎప్పుడో ఏ సందర్భంలో ఇలా తెలియదయ్యా. యేసు ప్రభా మా కోసమే ఆ శిలువలో చనిపోయావయ్యా, నాయన నిన్ను ఈడ్చుకునిపోయారు, శిలువలు తనని భుజం మీద మోసారు. ప్రభా గొల్గొతా కొండపైన మమ్మల్ని లోకంలో ప్రేమించడానికి కోసమే, రక్షించడానికి కోసమే ప్రభా నా తల్లి ప్రతి మానవుడు నాయన నీ బిడ్డ ఉండాలని, పరలోకం రావాలనే నువ్వు అన్ని కష్టాలు శిలువలు అనుభవించావు. కాబట్టి దేవుడా మరి నేను నమ్ముకుంటున్నాను, నేను రక్షణ పొందుకుంటున్నాను, యేసు నాకు కావాలా, యేసు నాకు కావాలా, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నా నిజమైన దేవుడు, యేసునే నేను నమ్ముకుంటాను. ఈ ఆత్మ యేసు కాడికే రావాలా. ఏ రోజు నేను పోయినా ప్రభు కావాలా నాకు. ఎవరైనా మీరు ప్రభు నమ్ముకునే వారు ఉంటే, ఇంకా నువ్వు నమ్ముకోకుండా ఉంటే, వాళ్ళు పడిపోయింటే నీ చేతులు పైకెత్తితే దేవుని మీరు మీ గుండె ప్రభు యేసు నీ రక్తంతో నన్ను కడుగు అనే మాటలు. ఎవరైనా స్త్రీలు పురుషులు మీ చేతులు పైకెత్తి యేసు ప్రభు నమ్ముకున్నదైతే, నీ చేతులు పైకెత్తి యేసు ప్రభు నీ సొంత రక్షణ అంగీకరించినదైతే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఒకే మాట, ప్రభువా నన్ను క్షమించు, నేను ఈ బిడ్డగా రక్షింపబడాలా, నీ ఆత్మ నాకు కావాలా. హల్లెలూయా. దేవుని స్తోత్రం, వందనాలు, దేవుని స్తోత్రం. దేవానికి వందనాలు. నీ బిడ్డల చేతులను చూసినట్టు ఒక పాపి మారుమనసు పొందితే ఆ పరలోకం ఎంతో సంతోషం ఉందని నేను చూశాను. ఆయన నీ బిడ్డలు కొంతమంది చేతులు ఎత్తిన వారి జీవితాలు ప్రభా, వారి సంఘాలు ఆత్మకు బలపడేటట్లు ఆయన రక్షింపబడి ఆయన నీ పరలోకం సంపాదించుకొని జీవించేటట్లు, వారి ఆత్మను నిత్య జీవానికి వచ్చేటట్లు మీ అద్భుత కార్యం చేయండి ప్రభా. యేసునాథుని పెట్ట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.